బలురాం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు తన కంటి చూపును పోగొట్టుకుంటాడు. 16 సంవత్సరాలుగా ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా అతనికి దృష్టి రాలేదు. అతడు ఎంతో భక్తి విశ్వాసాలు, మంచితనం గల వ్యక్తి, కానీ కోపిష్టివాడు. ఆయన దృష్టిలో బాబా ఫకీరు కాదు, అవతార పురుషుడు. బాబా చేసే జ్ఞానబోధలు, వ్యాధులు నివారించే పద్ధతి తెలిసిన బలురాం బాబా తనకు కూడా కంటి చూపును ప్రసాదిస్తాడు అనే నమ్మకంతో షిరిడి వెళ్లి సాయినాథుని అనుగ్రహంతో తన దృష్టిని, కంటి చూపుని తిరిగి పొందిన విధానం మనం ఇప్పుడు వీక్షిద్దాం. బాబా బాబా నేను గత 16 సంవత్సరాలుగా కంటి చూపు లేక ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాను తల్లి. తరచూ నీ దగ్గరకు వచ్చిన భక్తుల ద్వారా నీ మహిమను తెలుసుకుంటూ నాకు దృష్టిని ప్రసాదిస్తామనే ఆశతో నీ వద్దకు వచ్చాను తల్లి. హే దీనబంధు, ఆపద బంధవ, అనాథ రక్షక, శరణు శరణు. బలురాం, ఈ ఊదిని తీసుకొని నీలోని భక్తి విశ్వాసాలు అభివృద్ధి చేసుకొని నీలోని అంతరశక్తిని పైకి తీసుకురా బాలురాం. 40 రోజుల తర్వాత షిరిడీకి రా. అల్లా మాలిక్. బలురాం తన గ్రామానికి తిరిగి చేరుకున్నాడు. సాయి ఆజ్ఞ ప్రకారం ఓం సాయి, షిరిడి సాయి, ద్వారకా మాయి అని ఎంతో భక్తి విశ్వాసాలతో సాయి ఊదిని తన 2 కళ్లకు రాసుకుంటూ కాలం గడపసాగాడు. ఒకరోజు బలురాంకి బాబా స్వప్న దర్శనమిస్తారు. బలురాం, ఓ బలురాం, ఊది రాసుకున్న తర్వాత కాసింత గంగాజలం కంటికి అత్తుకోనైనా. ఏమిటి ఇది? కళ? ఈ కళకి అర్థం ఏంటి? ఎవరైనా పండితుని అడిగితేనే తెలుస్తుంది. తన స్వప్నం యొక్క అర్థం తెలుసుకొనుటకై బలురాం ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. పండితువర్య, నాకు రాత్రి సాక్షాత్తు షిరిడీ బాబా దర్శనమిచ్చి కంటికి ఊది రాసుకున్నాక గంగాజలం కూడా రాసుకోమన్నారు. దీని అంతరార్థం ఏమిటి? అవునా, బాబా కళ్ళలోకి వచ్చారా? నాయన బలురాం, కొద్ది నీటిలో తులసి దళం వేస్తే ఆ నీరు గంగాజలము అవుతుంది. ఆ నీటిని కంటికి రాసుకో, అది నీకు గంగా తీర్థం ఫలితాన్ని ఇస్తుంది నాయన. అలాగే పండితువర్య. బలురాం అదే విధంగా 40 రోజులు ఆ నీటిని కంటికి రాసుకొని షిరిడి బయలుదేరి వెళ్తాడు. షిరిడి సమీపిస్తుండగా కుండపోతలుగా వర్షం మొదలై ఇంతలో ఒక మెరుపు మెరిసి ఆ కాంతి అతని కళ్లకు తాకగానే తనకి దృష్టి వచ్చినట్లు తెలుస్తుంది. అతడు ఎంతో సంతోషంతో షిరిడి చేరుకుంటాడు. బలురాం మరియు తనతో వచ్చిన వారు అందరూ కలిసి బాబాను వెతుకుతారు. బాబా మసీదులో లేరు. లెండి భాగ్లో కూడా లేరు. తనకిష్టమైన తులసి వనంలో కూడా లేరు. ఏంటి? బాబా మసీదులో లేరు, తులసి వనంలో లేరు, లేండి బాబులో కూడా లేరు. మరి ఎక్కడున్నట్లు? రండి రండి, అందరం కలిసి వెతుకుదాం. బలురాంతో వచ్చిన వారు వెతుకగా మసీదుకు కొద్ది దూరంలోనున్న తుమ్మ చెట్టు కింద తన 2 చేతులలో 2 కనుగుడ్లను ఉంచి పడుకున్న సాయిబాబా కనబడ్డారు. కళ్ళ నుండి రక్తం కారసాగింది. బాబా, మీకేమైంది? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు? బలురాం, నువ్వు చూడగలుగుతున్నావా? చాలు చాలు చీమల్లారా, చాలు. ఈ జన్మకు మీరు తినుచున్నదిక చాలు, ఇక వెళ్ళొచ్చు. బలురాం ఆనందంతో తన కంటికి కట్టుకున్న బట్టను విప్పి ముందుగా సాయినాథుని దర్శించి బాబా చరణాలపై పడి
చంద్ర నేత్రుడు రమణీయ గాత్రుడు రంజిల్లు రూపుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు రగులుచున్న ధ్వని నుండి రక్షించే ఉదినించి మమ్మేలగా వచ్చాడు మా దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడు రవిచంద్ర నేత్రుడు రమణీయ గాత్రుడు రంజిల్లు రూపుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు శ్రీ సాయిషుడు బాబా బాబా నేను చూడగలుగుతున్నాను. మీ దర్శన భాగ్యంతో నా జన్మ పావనం అయినది. ఇక నాకు ఈ దృష్టి అవసరం లేదు. బలరాం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. నీ దృష్టిని కాపాడుకో నాయనా. ఈ దృష్టితో ఎవరిని హీనంగా చూడకు. భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో చూసి ఆనందించు. అందరిపైన సమదృష్టి కలిగి భేదభావాలు లేకుండా ప్రవర్తించు. ఈ విధంగా చేయడం వలన నీ దృష్టి పవిత్రమవుతుంది. ఈ విధంగా నీ జన్మ చరితార్థం చేసుకో. అల్లా మాలిక్. బలూరాంలోని భక్తి విశ్వాసాలే మనకు ఆదర్శప్రాయం. మనం కూడా అదే విధంగా ఆచరించినట్లయితే భగవంతుడు సర్వదా మన వెనకే ఉంటాడు. కోసం ప్రయత్నిస్తే మనలో మనకు భేదభావాలు సమసిపోతాయి. మానవ సేవే మాధవ సేవ. అప్పుడే ప్రతి మానవుడు కూడా మాధవుడుగా అవతరిస్తాడు.